ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్గా సీరియల్ నటుడు నిఖిల్ నిలిచాడు. గేమ్లో గెలవడం సంగతి పక్కన పెడితే ఇతడికో లవ్ స్టోరీ కూడా ఉంది. తనతో పాటు సీరియల్స్ చేసే కావ్యనే ప్రేమించాడు. కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నారు. ఏమైందో ఏమో గానీ బ్రేకప్ అయింది. ఇదంతా నిఖిల్ బిగ్ బాస్కి రాకముందే జరిగింది. షోలో ఉన్నప్పుడే నిఖిల్, కావ్య ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ ఇన్స్టాలో పోస్టులు కూడా పెట్టేవారు. అయితే బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యని కలుస్తానని షోలో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు. కానీ అలా చేయలేదు. నేరుగా కర్ణాటకలోని సొంతూరు వెళ్ళిపోయాడు. షోలో గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నాడు. కానీ ఊహించిన విధంగా మాజీ ప్రేమికులు నిఖిల్, కావ్య ఒకే షోలో ఎదురెదురు పడ్డారు. ఇంకా చెప్పాలంటే ఎదురు పడాల్సి వచ్చింది. కానీ కావ్య అయితే కనీసం నిఖిల్ ముఖం వైపు కూడా చూసేందుకు ఇష్టపడలేదు. షోలో నిఖిల్ ఉన్నంతసేపు చాలా సీరియస్ ఫేస్తో కనిపించింది. రీసెంట్గా స్టార్మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్మా పరివారం షోకి సంబంధించి ప్రోమో రిలీజ్ చేశారు. దీనికి బిగ్ బాస్ విజేత నిఖిల్ వచ్చాడు. అయితే కావ్యతో బ్రేకప్ గురించి తెలిసినా సరే హోస్ట్ శ్రీముఖి కావాలనే వీళ్ళని పరిచయం చేస్తాను పదా అని కావ్య ఆడుతున్న టీం దగ్గరకు తీసుకెళ్ళింది. అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు. షోలో ఉన్నంతసేపు కళ్ళజోడు పెట్టుకునే నిఖిల్ కనిపించాడు. ఆ కళ్ళద్దాలు తీయవా అని నిఖిల్ని శ్రీముఖి అడిగింది. కానీ తీయను అనే సమాధానం నిఖిల్ నుంచి వచ్చింది. నిఖిల్ కావ్యని ఎదురెదురుగా పెట్టి శ్రీముఖి మాట్లాడించడానికి చాలానే ప్రయత్నించింది. కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు. కానీ కావ్యకి మాత్రం కన్నీళ్లు ఒకటే తక్కువ అన్నట్లుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదన్నట్లుగా కనిపించాయి కావ్య చూపులు. ప్రోమోలో అయితే కనీసం చూడలేదు. షోలో అయినా వీరిద్దరూ మాట్లాడుకున్నారో లేదో చూడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అయితే నిఖిల్, కావ్య ఎప్పుడు కలుస్తారా అని వారి అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు. ఇక స్టార్మా వాళ్ళు కూడా ఊ అనాలే కానీ ఏదో పండుగ రోజు వీళ్ళిద్దరి మెడలో దండలు వేయించడానికి రెడీగానే ఉన్నారు. కానీ కావ్య నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని సీరియల్ అండ్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.